2009 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఫస్ట్ టీడీపీలో మీ అరంగేట్రం స్టార్ట్ అయ్యి తర్వాత జనసేనలో ప్రయాణం మొదలై మీకు ఇప్పటివరకు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఈ జర్నీలో మీరు రాజకీయంగా ఎలాంటి అనుభవాలు నేర్చుకున్నారు? ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు? ఏదైతే 2009, 2024 మధ్యలో ఉన్నది రాజకీయంగా చాలా నేను నేర్చుకోవడం జరిగింది. ప్రత్యేకంగా పెద్దలు గౌరవనీయులు సుబ్బారెడ్డి గారిని దృష్టిలో పెట్టి ఆయన వెళ్తున్న తీరును కూడా నేర్చుకుని ఆయన దగ్గర కూడా చాలా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం, ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. వాళ్ళ రాజకీయం అంటే మనీతోటి జరిగే రాజకీయాలు. ఇది ఏదైనా కార్యక్రమం అన్నా, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా 10 మందిని తీసుకుని వెళ్ళాలి. ఏదైనా డబ్బుతోటి ఆర్థికంగా ఉన్నది కాబట్టి మేము ఏదైనా ఉన్న దాంట్లో మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఆర్థికంగా కూడా చాలా నష్టపోయిన పరిస్థితి మేము కూడా కుటుంబం. నాకు ముందుగా ఏంటంటే నాకు ఇవాళ ఈ స్థాయిలో నేను ఉన్నదంటే దానికి ప్రధానంగా నా భార్య సునీత, ఆవిడ సహకారంతో ఈ రోజున వాళ్ళు ఈ స్థాయి ప్రతి సందర్భంలో కూడా నాకు వెన్నంటే ఉండేవాడి. నాకేంటంటే అలాగే మా తమ్ముడు సునీల్ కూడా తను కూడా సపోర్ట్గా నాకు వెన్నంటే ఉండి ఇవాళ ఈ అవకాశాన్ని శాసనసభ్యునిగా అవకాశం వచ్చే విధంగా కూడా నాకు మరి ప్రతి సందర్భంలోనూ వారిద్దరూ కూడా నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అలాగే చాలా ఇబ్బందులు పడ్డాం ఆర్థికంగా. అది కూడా ఒక చిన్న స్థాయి వ్యాపారాలు, చిన్న స్థాయి వ్యక్తులు. మేము కూడా రాజకీయాలకు ఏంటంటే ఒక రాజకీయం అంటే నాకు అధికారం లేకపోయినా ప్రజలకు ఏదైనా సేవ చేసే తత్వం ఉన్న వ్యక్తిని నేను. అధికారాన్ని మన చేతిలోకి ఉంటే అధికారం ద్వారా ప్రజలకు ఇంకా దగ్గరయ్యి ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి అధికారం కోసం మేము ఎదురుకు రావడం జరిగింది. మరి ఈ రోజున కూడా మీరు తెలియజేసుకోండి, ఒక చిన్న వ్యక్తి కూడా అది పెద్ద అవ్వచ్చు, చిన్న అవ్వచ్చు, డైరెక్ట్గా నా ఆఫీస్ దగ్గరకు వచ్చి వారికి ఏదైనా సమస్య తెలియజేసుకుంటే ఆ సమస్య పరిష్కరించే విధంగానే ఇప్పుడు నేను నా ప్రణాళిక ఆ రకంగా నేను తీసుకుని వెళ్తున్నాను. నేను ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండే రావచ్చు, అన్ని సమాజ వర్గాలు రావచ్చు, ఏ సామాజిక వర్గం ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా చిన్న స్థాయి వర్గాలు కూడా దగ్గర డైరెక్ట్గా వచ్చి నా దగ్గర పని చేయించుకోవచ్చు.